యుద్ధం అంటేనే దెబ్బకి దెబ్బ. దెబ్బ కొడితే చూస్తా ఎవడు ఊరుకోడు. దెబ్బకి దెబ్బే తీస్తారు. ప్రస్తుతం యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవే. రష్యా మొన్ననే 2 సంవత్సరాల తర్వాత అతిపెద్దదైనటువంటి దాడి మొన్న 27వ తారీఖు పాల్పడింది. ఆ దాడిలో దాదాపుగా ఒక 200-300 మంది చనిపోయి ఉంటారు. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, సైనికులు కావచ్చు, పెను విధ్వంసం సృష్టించింది. ఎడతెరిపిలేనటువంటి దాడులతో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక జరిగినటువంటి అప్పట్లో జరిగిన దాడుల తరహాలో 2 ఏళ్ల తర్వాత అంతటి భారీ దాడికి పాల్పడింది. అయితే మరి ఉక్రెయిన్ చూస్తూ ఊరుకుంటుందా? అమెరికా బ్రిటన్ల సాయంతో వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో తన దగ్గర మిగులున్నటువంటి డ్రోన్లు, తన దగ్గర మిగులున్నటువంటి మిస్సైళ్ళు, వాటి ద్వారా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడింది. అది బెల్గ్రేడ్, రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతాలు, రష్యా ఉక్రెయిన్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలను దెబ్బతీస్తే రష్యా లోపల ఉన్నటువంటి బెల్గ్రేడ్ మీద దాడికి పాల్పడింది. ఈ దాడిలో 10 మంది చనిపోయారు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధపు చరిత్రలో ఉక్రెయిన్ రష్యా లోపల భాగంలో అంతమంది ప్రాణాలు తీసినటువంటి సంఘటన ఇదే తొలిసారి.